అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విశాఖలో వివాదాస్పద స్థలం విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఖండించారు. వివాదాస్పద స్థలం ప్రభుత్వ భూమి అని నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ చేశారు. భూ బాధితుడు తన దగ్గరకు వస్తే పరిశీలించాలని మంత్రికి లేఖ రాశానని చెప్పారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోను, న్యాయపరంగా ముందుకు వెళ్తానని వంశీకృష్ణ యాదవ్ హెచ్చరించారు. గతంలో కొంతమంది కుట్రల్లో భాగంగా అక్కడ ఉండే సైట్ మీద బోర్డులు పెట్టడం జరిగింది. దాన్ని పరిశీలించి నిజంగా జిఎంసీ కానీ ఎక్కడన్నా ఒక్క సర్వేలో ఓడా సర్వేని పెట్టండి, రెవెన్యూ సర్వేని పెట్టండి, మున్సిపల్ సర్వేని పెట్టండి, ముగ్గురు కూడా పెట్టి సర్వే పరంగా ఏది వస్తే జిఎంసీ దగ్గర వాళ్ళు స్పాట్లో రాసిచ్చేస్తామన్నారు, మీరు తీసేసుకోండి, కాదంటే వాళ్ళకి అప్పచెప్పండి అని చెప్పేసి నేను లెటర్ రాశాను. ఇదే కలెక్టర్, ఇదే వైసీపీ నాయకులు మాట్లాడుతున్న సిగ్గుండాల మాట్లాడానికి మీ టైంలోనే ఎన్ఓసి వచ్చింది, చెక్ చేసుకోండి. మాట్లాడే ముందు జ్ఞానం ఉండాలి. అరగంట రాజీనామా చేస్తా, అది పార్క్ అనిగా నిరూపిస్తే గ్రీవెన్స్కి ఆన్సర్ ఇవ్వమని అడిగా, ఆన్సర్ వస్తుంది. ఆ పార్క్ అని చెప్పినాడు ఎవడో, లేకపోతే ఎవడో వాళ్ళల్లో వాళ్ళ కోర్టుకి వెళ్ళిపోయి వాళ్ళల్లో వాళ్ళు దోచేసుకుందామంటే ఊరుకుంటారా? పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 15 సైట్లు అమ్మా, 70 ఎకరాలు ల్యాండ్ అమ్ముకున్నా నేను. అందరిలా కోట్లు సంపాదించుకోవడం, లేకపోతే అందరిలాగా లేకపోతే వాళ్ళలాగా ఇలాగా చేజాపడం నాకు తెలీదు. నేను వ్యాపారంలో ఉన్న రోజు సంపాదించుకునే మొత్తం వ్యాపారం కూడా మానేసి నేను ఓన్లీ ప్రజాసేవలో మాత్రం ఉన్నా. 8 సంవత్సరాల నుంచి నేను ఏ వ్యాపారంలో కూడా లేను.